హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏమిటి అంటే, ఎట్టకేలకి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే మనకు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క డీబీటీ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకాలు ఏమిటి? విద్యా దీవెన, ఈబీసీ నేస్తము, వైఎస్ఆర్ చేయుత ఈ పథకాల నిధులైతే విడుదల చేశారు బటన్ నొక్కి. అది విడుదల చేసినప్పటికీ మనకు పూర్తి స్థాయిలో అయితే ఇంకా నిధులు విడుదల కాలేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అయితే చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇంకా విడుదల కాలేదు. మీకు అందరికీ కూడా తెలిసిందే. కేవలం మనకు 2,900 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన 2,500 కోట్లు అయితే అట్లానే ఉన్నాయి. ఆ యొక్క మిగిలినటువంటి పథకాలను చూస్తే మనకు సడన్గా ఎన్నికలయ్యేటువంటి ఫలితాలు కూడా విడుదల చేసేసారు. మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాలేదు మనకు సీఎంగా. మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎంగా రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారు, ఈ యొక్క పథకాల నిధులు అనేటువంటివి అయితే ఇక జమ చేయరు. మనకు ప్రభుత్వం అనేటువంటిది మారిపోయింది కదా అని చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. ఇక ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి మర్చిపోవాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అదేమీ లేదు. మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి నిధులు కూడా నేను విడుదల చేస్తానంటే భరోసా అయితే ఇవ్వటం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా ఏ జిల్లాల వరకు అయితే పడతాయి, మనకు మిగిలినటువంటి నిధులు అనేటువంటివి ఏ జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి, ఏ జిల్లాల వరకు అయితే పడబోతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం ఏ పథకాల మీద అయితే ముందుగా సంతకాలు అయితే చేయబోతున్నారు, ఏ పథకాలు అనేటువంటివి అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారు, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా? వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మనకు ముందుగా ఈ యొక్క ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో అయితే చూసుకుందాము. అంటే మనకు ఈ వీటిలో కొన్నిటిని మాత్రమే అయితే ముందుగా మనకు ప్రమాణ స్వీకారం తర్వాత అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది మహిళలకు సంబంధించి. ముందుగా మనకు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అయితే చేయనున్నారు. నెక్స్ట్ వృద్ధాప్య పెన్షన్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 అయితే ఉండింది. ఇప్పుడు మనకు 4,000 రూపాయలు అయితే పెంచారు అనమాట. దివ్యాంగులకు వచ్చి 6,000 ఉండింది. వాళ్ళ ప్రభుత్వంలో మనకు ఎంత ఉండింది? 5,000 ఉండింది. వీళ్ళు 6,000 అయితే చేశారనమాట. ఇకపోతే మనకు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళలకు 1,500 రూపాయలు అయితే ఇస్తామంటూ చెప్పారు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తున్నారు మహిళలందరికీ కూడా. నెక్స్ట్ అదేవిధంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు అయితే అందించబోతామని చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే మనకు నిరుద్యోగులకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అయితే అందించబోతున్నట్లు తీసుకువచ్చారు. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా ఏడాదికి ఒక్కొక్క బిడ్డకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే రైతులకు సంబంధించి చూసినట్లయితే ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి అయితే ఇవ్వబోతున్నారు. వీటిలో మనకు ముఖ్యంగా ఏ పథకాలు తీసుకొస్తారో ముందుగా చూసుకున్నట్లయితే ఇక పెన్షన్స్ చూసుకున్నట్లయితే నెల ప్రతి నెల ఇవ్వాలి కాబట్టి ముందు పెన్షన్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మనకు మెగా డిఎస్సి పైన మొదటి సంతకం అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు కదా, దీన్ని కూడా మనకు అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేటువంటిది చేసిన వెంటనే ఇవైతే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు కూడా ఉచిత ప్రయాణం, దీన్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. రైతులకు అది ఏడాదికి కాబట్టి నాకు తెలిసి అయితే ఇప్పుడు దాని మీద అయితే సంతకం అయితే చేసే అవకాశం అయితే ఉండదు. దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ ఇకపోతే మనకు ప్రతి మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వాలన్నారు కదా, ఆ 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మాత్రం మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ తీసుకొస్తారో ముందు ఏమన్నా మార్పులు ఏమన్నా చేస్తారో చూద్దాము. మొదటి సంతకాలు దేని మీద చేస్తారో మనకు టీడీపీ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మొదటిగా ఏవి అందించబోతున్నారో ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇకపోతే మనకు డీబీటీ పథకాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి డీబీటీ పథకాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మనకు అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఇంకా కూడా చాలా మందికి అయితే జమ కాలేదు. ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల ఫలితాలు అనేటువంటివి కూడా రావడం జరిగింది.
మనకు ప్రభుత్వం అనేటువంటిది కూడా మారింది. ప్రస్తుతం మనకు సీఎం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నేపథ్యంలో మనకు ఈ పథకాలు అనేటువంటివి నిధులు విడుదలవుతాయా అని చాలామంది ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా చేయూత పథకం నిధులు చాలా అంటే చాలా ఆగిపోయి ఉన్నాయి. సో డైలీ కూడా కామెంట్లు అయితే నేను చూస్తూ ఉన్నాను. ఏమని పెడుతున్నారు, సో ఇక మనకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది వేయరు అంటున్నారు. సో అవేమీ లేదండి. మీకు ఖచ్చితంగా అయితే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క పెండింగ్ నిధులు అయితే మీకు జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా అయితే ఈ పెండింగ్ నిధులు కూడా కంపల్సరీగా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీకు 18,750 రూపాయలు అందుతుంది అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇప్పటిదాకా మనకు మిగిలి ఉండేది 2,500 కోట్లు అయితే మిగిలి ఉంది ఇంకా విడుదల చేయవలసింది. సో అవి ఆల్రెడీ మీ బ్యాంక్ ఖాతాలకు జమ అయిపోయినట్లే. ఎందుకంటే బటన్ నొక్కి విడుదల చేసి చాలా రోజులైంది కాబట్టి ఎన్నికలు సో ఇవన్నీ ఉన్నందువల్ల ఆలస్యం అయితే అయింది. సో ఇక మనకు ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇక ఆల్మోస్ట్ మీ బ్యాంక్ ఖాతాలకు అయితే పడిపోతాయి. సో వీటికి ఏమీ అభ్యంతరం ఏమీ లేదు. కొంచెం లేట్ అయితే అవుతుంది, ఖచ్చితంగా మీ ఖాతాలకు అయితే పడతాయి. నిన్న మొన్న అనుకుంటే మనకు ఈ యొక్క ఎన్నికల ఫలితాల దృష్టి అయితే ఆగుండే అవకాశం అయితే ఉండొచ్చు. ఇకపోతే మనకు ఈ రోజు నుంచి ఈ పథకాల నిధులు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న జిల్లాల్లో కూడా మీకు ముందుగా పడే అవకాశం అయితే ఉంటుంది. తిరుపతి డిస్టిక్లో కూడా మనకు ఇంచుమించుగా 1,12,000 మందికి అయితే ఇంకా నిధులు విడుదల అవ్వాలట. సో వాళ్ళకందరికీ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇకపోతే విజయనగరంలో చూసుకుంటే మనకు 1,43,000 మంది మహిళలకు ఇంకా కూడా ఈ యొక్క చేయూత పథకం నిధులు అయితే విడుదల అవ్వాల్సి అయితే ఉంది. అలాగే మనకు సిటీఆర్ఐ రాజమహేంద్రవరంలో కూడా 85,000 మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క నిధులు అయితే విడుదల అవ్వాల్సి అయితే ఉందన్నమాట. అదేవిధంగా బాపట్లలో కూడా మనకు 88,000 మందికి అయితే ఇంకా కూడా విడుదల అవ్వాల్సి అయితే ఉంది. చాలా అంటే చాలా మందికి ఇంకా కూడా విడుదల అవ్వలేదు ఈ యొక్క నిధులు అనేటువంటివి. ఆశలు అయితే వదులుకుంటున్నారు. అదేమీ లేదు, మీ ఖాతాలకి ఖచ్చితంగా అయితే నిధులు జమ అవుతాయి. ఓకేనా, ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే మనకు రాయచోటిలో కూడా ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు కూడా ఇంకా జమ అవ్వాల్సి అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఆ జిల్లాల్లో కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఈ రోజు నుంచి. సో నిన్న మొన్న అంటే మనకు ఎన్నికల ఫలితాలు ఆ ఆందోళన గోళ్ళు అయితే ఉన్నది కాబట్టి సో ఇకపోతే మనకు ఈ రోజు నుంచి అయితే కంటిన్యూ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల్లో. ఓకేనా, అదేవిధంగా పాడేరులో కూడా మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జిల్లాల్లో మనకు ఈ నిధులు విడుదలవుతాయి. ఒకవేళ విడుదలైతే మీకు కమెంట్ అయితే చేసి పెట్టండి, నాకు వైఎస్ఆర్ చేత పడింది అన్నట్లుగా. ఓకేనా, సో అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త పథకాలు, కొత్త సమాచారం మొత్తం కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ ఉంటాను. ఓకేనా, సో మనకు ప్రభుత్వం మారింది, సో అంతకుముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి పెడుతున్నారని ఏమీ అయితే అనుకోవద్దు. మనకి ఏ ప్రభుత్వం మారినా మనం పెట్టే స్కీమ్స్ మాత్రమే. ఓకేనా, సో అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.